హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. నందమూరి కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీజర్ రివ్యూ ఏంటో చూసేద్దాం. ఇంతకీ ఈ టీజర్ ఎలా అనిపించింది? ఈ టీజర్ తో మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయా లేదా? అలాగే ఈ టీజర్ చూసిన తర్వాత కథ ఏమైనా తెలుస్తోందా? ఇలాంటి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, వాటి గురించి తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో గనక నందమూరి కళ్యాణ్ రామ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్ లోకి వెళ్దాం. నందమూరి కళ్యాణ్ రామ్ గారు మాస్ కమర్షియల్ సినిమాలను చేయడంలో డిఫరెంట్ స్టైల్ ని ఫాలో అవుతుంటారు. ఈయన సినిమాల్లో సక్సెస్ ఫెయిల్యూర్స్ అనే వాటికి చోటు ఉండదు. ఆయన తన పని తను చేసుకుంటూ వెళ్తుంటారు. ఇప్పుడు మరో పవర్ ప్యాక్డ్ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు కళ్యాణ్ రామ్ గారు. అదే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ. ఇక ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ గారు హీరోగా నటిస్తుండగా మెయిల్ లీడ్ లో చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు నటిస్తుండడంతో ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. ఇక టీజర్ రిలీజ్ అయ్యి ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. కానీ ఆ ఒక్కటి మాత్రం డిసప్పాయింట్ చేసింది. అదేంటనేది చూసేద్దాం. ఒకవైపు కొడుకు కోపం, మరోవైపు తల్లి నిజాయితీ. వీటి రెండింటిని ఈ టీజర్ లో సూపర్ గా హైలైట్ చేశారు. ఎమోషనల్ బాండింగ్ ఉన్న ఆ ఇద్దరు ఒక సమస్య విషయంలో ఎదురు పడితే ఎలా ఉంటుందనేది ఈ ట్రైలర్ లో చూపిస్తూ ఈ సినిమాపై ఎగ్జైటింగ్ ని మరింత పెంచేశారు. పోలీస్ వ్యవస్థను అడ్డుకుంటున్న విలన్ వ్యవస్థని హీరో ఊచకోత కోసినట్లు ఈ సినిమాలో క్లియర్ గా అర్థమవుతోంది. రేపటి నుంచి వైజాగ్ ని పోలీస్ బూట్లు నల్ల కోట్లు కాదు, నా కనుసైగలు శాసిస్తాయి అంటూ కళ్యాణ్ రామ్ గారు చెప్పిన డైలాగ్ ఈ టీజర్ మొత్తానికే హైలైట్ గా నిలిచింది. టీజర్ మొత్తం హై యాక్షన్ ప్యాకెడ్ డ్రామాతో సూపర్ గా కట్ చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమాలో పవర్ఫుల్ యువకుడిలా కనిపిస్తుండగా మరోవైపు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో మరోసారి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు మరింత పవర్ఫుల్ గా కనిపించబోతున్నారు. ఇక అలాగే ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో ఒకవైపు తల్లిగా అలాగే ఒక పోలీస్ ఆఫీసర్ గా విజయశాంతి గారు పడే ఆవేదన మరియు తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎలా సాగిందనేది చూపిస్తుండగా మరోవైపు కళ్యాణ్ రామ్ గారు కొడుకుగా అలాగే మరోవైపు పవర్ఫుల్ యువకుడిలా ఎలా కనిపించబోతున్నారు అనేది ఈ టీజర్ లో క్లియర్ గా చూపించడం అయితే జరిగింది. వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ కూడా ఈ టీజర్ లో హై ఎలివేషన్ యాక్షన్ ప్యాక్డ్ గా సూపర్ గా ఉన్నాయి. ఎందుకో ఈ స్టోరీ కనుక చూస్తుంటే పటాస్ మూవీకి రివర్స్ గేర్ లో వెళ్తుందని కాస్త డౌట్ అయితే వస్తోంది. అవును ఫ్రెండ్స్, ఆ సినిమాలో మాదిరి ఈ సినిమాలో రెఫరెన్స్ లు ఉన్నప్పటికీ ఈ సినిమా మరింత పవర్ఫుల్ గా అందులోను దానిని మించి స్టోరీతో ఈ సినిమా రాబోతుందని క్లియర్ గా అర్థమవుతోంది టీజర్ బట్టి చూస్తాయి. అంతేకాదు నందమూరి కళ్యాణ్ రామ్ గారు కూడా ఈ సినిమాలో మరింత మాస్ యాక్షన్ మోడ్ లో కనిపించబోతున్నారు. ఇక అలాగే ఈ సినిమాను నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయాలని ఆల్రెడీ ప్లాన్స్ చేశారు మేకర్స్. ఫైనల్ గా క్లైమాక్స్ సీన్ అయితే గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుందట. ఇందులో కళ్యాణ్ రామ్ గారు సరికొత్త గెటప్ లో కనిపిస్తారని, ఆయన కనిపించిన ఆ విజువల్స్ లో అయితే ఒక్క నిమిషం అలా సస్పెన్సింగ్ గా అందరూ చూస్తారని విజయశాంతి గారు అయితే హింట్ ఇచ్చారు. దీంతో ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి. మరి చూడాలి నెక్స్ట్ మంత్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో. ఫ్రెండ్స్, ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.